పరామర్శించారా? ఎవరు పరామర్శ ఓతకరించి ఊరుకున్నారు వీళ్ళు. ఈ రోజు వచ్చి సొంత కబుర్లు చెప్తున్నారు. వీళ్ళ హయాంలో వైసీపీ పార్టీ మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు సమర్థించుకోవద్దండి. తిరుమల తిరుపతి క్షేత్రానికి కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం, శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు, శ్రీకాంత్ గారు, చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. శ్రీకాంత్ చౌదరి గారు ఆగండి. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, రవికిరణ్ గారు మాట్లాడినా, అదే విధంగా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినా వాళ్ళు ఒకటి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు చిరుతదాడి కానీ లేదా మిగతా ఘటనల విషయంలో జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజున ఆ గత ప్రభుత్వాలు ఎప్పుడైతే తెలుగుదేశము లేదా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అందుకనే వాళ్ళని, ఆ ప్రభుత్వాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11కు తగ్గించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళని ఫాలో అవుతారా, మీరు మీ విధానాన్ని ఫాలో అవుతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. వాళ్ళ తప్పుల గురించి ఆల్రెడీ వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ మొత్తం దానికి టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు పాలక మండలి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా క్షమాపణ చెప్పడం వరకే కాదండి, క్షమాపణ చెప్పాలి, అది కూడా చెప్పడం లేదు. వాళ్ళు స్వతంత్రంగా మేము దీనికి పాలక మండలికి రాజీనామా చేస్తున్నామని మొత్తము ఏది చైర్మన్తో పాటు పాలక మండలి మొత్తం రాజీనామా చెయ్యాలి. వాళ్ళు ఈ రోజున జరిగినటువంటి పొరపాటుకి లేదు అని అంటే ఈ ప్రభుత్వం ఈ పాలక మండలిని రద్దు చేసి మళ్ళీ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నిజమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో రాజకీయాలను పక్కన పెట్టేటువంటి విధంగా మీరు పోనీ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మాజీ పోలీసు అధికారులు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని పెట్టండి పాలక మండలిలో. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. మాజీ పోలీసు అధికారులు ఉంటారు, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, లేదా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, లేదా జనసేనకు సంబంధించిన అలాంటి వాళ్ళని పెట్టండి, లేకపోతే భక్తులకు సంబంధించినటువంటి వివిధ వాలిడ్ సజెషన్ కృష్ణాంజనేయులు గారు. గవర్నమెంట్ ఒక పాయింట్ చెప్పలే ముగిస్తాను. ఒక పాయింట్, ఇక్కడ పోలీసు వైఫల్యం ఉంది అని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత పోలీసుల మీద విచారణ జరపాలి అని అంటే ఈ తిరిగి వచ్చేసి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి కాదండి. నేనంటాను ఖచ్చితంగా, నేను ఇందాక చెప్పినట్టుగా ఈ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గిన విచారణ జరిగితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలకు అవకాశం ఉంటుంది. సిబిఐ ఎన్ఐఏ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీకాంత్ గారు, కృష్ణాంజనేయులు గారు, శివపార్తి గారు అండ్ రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఉగ్ర కోణం ఒకటి ఎస్టాబ్లిష్ అవుతోంది. కోయంబత్తూరు